సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఒక సింగర్గా అండ్ అలాగే మ్యూజిషియన్గా దాంతోపాటు అందరికీ బాగా సుపరిచితులైన డీలో పార్టిసిపేట్ చేసి ఒక డాన్సర్గా అడుగుపెట్టి దెన్ లేటర్ సెలబ్రిటీ గెస్ట్గా ఒక డాన్సర్గా ముందుకెళ్తున్న A1 స్కైస్ అలియాస్ అన్వేష్ అనమాట. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన మూమెంట్స్ అద్దరగొట్టేస్తారు కదా, మరి మాటలతో ఎలా అద్దరగొట్టేస్తారో మాట్లాడదాం. హాయ్ అన్వేష్ బ్రో. హలో, హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. A1 స్కైస్గా ఎలా మారిపోయింది అన్వేష్ కాస్త? అది బాగా నలిగి అది అలా బయటకు వచ్చింది అనమాట. ఆ నేమ్ నలిగి అంటే ఎలా? అంటే నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కొన్ని అవి చూసి సో ఈ నేమ్తో కాదు కొత్త నేమ్తో రావాలి బయటికి అని చెప్పి ఆ నేమ్ క్రియేట్ చేసుకున్నాను నేనే. ఓకే, మిమ్మల్ని మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం పేరు అనేది మార్చుకున్నారా? ఒక వెస్టర్న్ నేమ్తో కంప్లీట్ ఒక పాప్ ప్రాబ్లమ్స్ చేయాలని చెప్పి ఆ నేమ్తోనే వెళ్దామని చెప్పి నేమ్ క్రియేట్ చేసుకున్నా, A1 స్కైస్ అని. A1 స్కైస్ యూనిక్ నేమ్. ఓకే, నాకు పేరు మార్చుకున్న తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. రియలీ? సో ఏం చేస్తున్నారు ప్రెసెంట్? అయితే నేను నెక్స్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఆల్రెడీ రెడీ చేశాను. సాంగ్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఒక టీమ్ని గ్యాదర్ చేసి మ్యూజిక్ టీమ్ని అంటే లైవ్ బ్యాండ్ షోస్ చేయాలి, లైవ్ కాన్సర్ట్స్ చేయాలని చెప్పి టీమ్ని గ్యాదర్ చేస్తున్నాను ప్రెసెంట్. సో అలాగే స్టూడియోస్, A1 స్టూడియోస్ అని చెప్పి మళ్ళీ ఆల్రెడీ 2010లోనే స్టార్ట్ చేశాను. అన్వేష్ డ్యాన్స్ అకాడమీ అని స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో 2010లో. ఓకే, తర్వాత ఒక 15 years ఇలాగే రన్ చేశా, అంతా సింగిల్ హ్యాండ్ గణేష్, సింగిల్ హ్యాండ్ అన్వేష్, వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. ఓకే, అగైన్ మళ్ళీ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో షిఫ్ట్ చేసి వసంత నగర్ JNTU దగ్గర A1 స్టూడియోస్ అని చెప్పి టోటల్ అన్ని కేటగిరీస్ ఉండేలాగా అక్కడ స్టార్ట్ చేశా మళ్ళీ A1 స్టూడియోస్ అని చెప్పి. డాన్స్ అండ్ ఫిట్నెస్. మీరు పేరు మార్చుకున్న తర్వాతేనా ఈ డి సెలబ్రిటీ స్పెషల్ 2లో పార్టిసిపేట్ చేసింది? అవునా? అందుకేనా మీరు అది మార్చిన తర్వాత సూపర్గా ఉంది భయ్యా అని చెప్పేసి అంటుంటే అనుకున్నా అక్కడి నుంచి లైఫ్ ఇస్ సమ్వాట్ చేంజ్ అనుకోవచ్చా? అంటే డీ చేయక ముందే ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను ఆల్రెడీ. నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత వెబ్ సిరీస్ చేశాను. అండ్ నేను మ్యూజిక్ ఆల్బమ్ చేశాను. నేనే మ్యూజిక్ చేసి 15 songs కంపోజ్ చేసి ఆడియోస్ అన్ని రిలీజ్ చేశా. A1 స్కైస్ అని టైప్ చేస్తే మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. గూగుల్లో జనరల్గా నా ఓల్డ్ నేమ్, నా పాత నేమ్ ఏదైతే ఉందో అన్వేషణ ఉందో, అన్వేషణ టైప్ చేస్తే రకరకాల మంది వస్తారు అన్వేష్ అంటే. అదే A1 స్కైస్ అని టైప్ చేస్తే మీరు ఒక్కరు మాత్రం వరల్డ్లో నేను ఒక్కనే ఉంటా. ఓకే, నా డీటెయిల్స్ వస్తాయి క్లియర్గా. అంటే D2లో పార్టిసిపేట్ చేశారు, అది కూడా 2009 or 10 ఐ థింక్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మరొకసారి డీతోనే రావడం కానీ సో ఎలా అనిపిస్తుంది ఏంటి? 2009 D2 సిరీస్లో అప్పుడు స్టార్ట్ అయింది కెరియర్, డాన్సర్గా స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అప్పుడు చేసే టైంలోనే అప్పుడు గణేష్ మాస్టర్ అప్పుడు అందులో చేసిన కొరియోగ్రాఫర్స్లో ఆయన కూడా వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్ అనమాట. ఓకే, గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ వీళ్ళందరూ అప్పట్లో అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ చేస్తున్నారు కదా, అప్పట్లో వాళ్ళ మాస్టర్స్ కూడా ఇప్పుడు జడ్జెస్ అయిపోయారు ఇప్పుడు. సో అప్పుడు చేసినప్పుడు ఆయన ఆ టైంలోనే గణేష్ మాస్టర్ ఆయన చేసే మూవీలో ఒక సాంగ్లో లీడ్ డాన్సర్గా నన్ను పెట్టి చేశారు, ఒక సాంగ్లో, ఒక మూవీలో. సో అలా దాని త్రూ అలా యాక్టింగ్ వైజ్ కూడా వచ్చినాయి అనమాట ఛాన్సెస్. అంటే మళ్ళీ అయ్యే చూసాము సెలబ్రిటీ 2లో కూడా చేస్తూ ఉన్నారు డీలో. సో ఎలా అనిపిస్తుంది అది? ఇట్స్ సెకండ్ ఇన్నింగ్సా? డెఫినెట్లీ నేను అదే అనుకున్నా యాక్చువల్గా. అప్పుడు స్టార్ట్ చేసిన D2, అది కూడా D2, ఇది కూడా డి సెలబ్రిటీ స్పెషల్ 2, ఇది కూడా 2. ఓకే, కరెక్ట్గా ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 2009 to ఒక 15 years వేసుకోవచ్చు. 15 years. కానీ నాకు పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కనిపించలేదు నాకు యాక్చువల్గా. అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయినట్టు నాకు అనిపించలేదు యాక్చువల్గా. ఎందుకంటే మనం అలాగే మెయింటైన్ చేశాను అప్పటి నుంచి, లుక్స్ కానీ ఫిజిక్ కానీ అలాగే మెయింటైన్ చేశా. సో చేసిన వాళ్ళు కూడా అదే షాక్ అవుతున్నారు, అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు అలాగే చేస్తున్నారు అన్న అని చెప్పి. కాదు, అందులో చేసిన మీరు సాంగ్స్ కానీ ఎక్కువగా బాడీ చూపిస్తూ షర్ట్ లేకుండా ఇలా బోల్డ్ అని చేశారు, కానీ ఇక్కడేదో మీరు జాకెట్ వేసుకొని వచ్చి ఇలా కొంచెం ఏదో తేడా అనిపిస్తుంది. ఫార్మాలిటీ కోసం, ఆ ఫార్మాలిటీ కోసం. అట్లయితే మాకోసం ఆ జాకెట్ తీసేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారా? యా, ఏంటంటే మీ బాడీకే సపరేట్ స్పెషల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా ఉండింటారు కదా. ఉన్నారు. యా, అందుకే
నైస్. ఓకే. ఎలా అనిపిస్తుంది బ్రో? అండ్ ఏంటంటే గణేష్ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ వాళ్ళందరితో మరొకసారి రీయూనియన్ లాగా ఇందులో చేయడం కానీ వాళ్ళతో అనుబంధం, అరే మళ్ళీ వచ్చావా అని చెప్పేసి వాళ్ళు పలకరించడం ఎలా అనిపించింది? అవును. అప్పట్లో వాళ్ళు అందులో కొరియోగ్రాఫర్స్గా చేశారు కదా Yeah. అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ నేను మళ్ళీ కంటెస్టెంట్గా చేశాను, కాకపోతే ఇంతకుముందు డాన్సర్గా చేశాను. ఇప్పుడు యాక్టర్గా అందులో మళ్ళీ ఎంటర్ అయ్యాను అనమాట. Yeah. ఈ సెలబ్రిటీ స్పెషల్ నాకు దానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. అదే టైంకి సేమ్ గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ మళ్ళీ జడ్జెస్ ప్లేస్లో చూసేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నాకు. ఓకే. ఒక చెప్పలేని ధైర్యం వచ్చేసింది నాకు ఆటోమేటిక్గా. ఆహా. ఓ వీళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు ధైర్యంగా అనిపించింది. అంటే 2 పిల్లర్స్ ఇలా ఉన్నారన్నమాట ఓకే. జడ్జెస్గా. అదే చెప్పా, నాకు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. నాకు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని జడ్జెస్ ప్లేస్లో కూర్చోబెట్టి చూడటం, మళ్ళీ నేను పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హన్సిక గారు ఆల్సో. హన్సిక బాగా ఎంజాయ్ చేసేది. నేను పర్ఫామ్ చేస్తుంటే వీడియోస్లో చూసే ఉంటారు యాక్చువల్గా చేస్తుంటే. అండ్ ఆమె సాంగ్ ఉంది కదా మనసులే, దేశముద్రు, ఆ సాంగ్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ సాంగ్కి మెమరీస్ అని రీకలెక్ట్ చేసుకున్నట్టున్నారు ఒకసారిగా. చాలా ఉన్నాయి ఇంకా. ఆమె అలాగే ఫీల్ అయింది కూడా సాంగ్ చేసేటప్పుడు కూడా, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆమె ఆ సాంగ్కి. ఓకే. అలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతాయి ఇంకా. అందులో ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారి సాంగ్ ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి దాంట్లో చేశారు చూసారా, అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సాంగ్ అది. అండ్ ఇలా బోల్డ్ అని మెమరీస్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు ఎవ్రీథింగ్. అండ్ ఎప్పుడైనా కానీ ఒక డాన్సర్ యాక్టింగ్ వైపు వెళ్ళడం ఇట్స్ క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం. ఏంటంటే ప్రభుదేవ మాస్టర్ కానీ, సో చాలామంది కూడా ఒక హీరోస్గా వెళ్ళడం కానీ సక్సెస్ అయిన వాళ్ళందరూ చూసాం. కానీ మీరు యాక్టింగ్ చేస్తూనే ఈ మ్యూజిక్ సైడ్ రావడం ఏంటి? యాక్చువల్గా నేను ఫస్ట్ అనుకున్నదే యాక్చువల్గా దాని త్రూ యాక్చువల్గా, అంటే మ్యూజిక్ లైక్ సింగర్గా డాన్సర్గా అవ్వాలని చెప్పి యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే నేను వచ్చాను యాక్చువల్గా ఇది ఇండస్ట్రీకి. ఓకే. నేను ఎప్పుడు 2005లో వచ్చాను అప్పుడు నేను హైదరాబాద్కి. అండ్ ఈవెన్ నా 10th అయిపోయిన తర్వాత ఇలా అవ్వాలని చెప్పి మా డాడీని అడిగితే ఆయన సపోర్ట్ చేశారు అన్నమాట. ఓకే. సో హైదరాబాద్ వచ్చేసి సో అలా స్లోగా అన్నీ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటూ నేర్చుకుంటే లైక్ టెక్నికల్గా నేర్చుకుంటూ అలాగే మొత్తం ఫిజికల్గా టోటల్ అన్నీ నేర్చుకుంటూ వచ్చాను రూట్స్ నుంచి అనమాట. టోటల్ ఎడిటింగ్ నుంచి టోటల్ ఆడియో వీడియో అన్నీ టోటల్ అన్నీ నేర్చుకున్నాను అనమాట. సో బేస్ అది మెయిన్గా సో టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉంది, అదొక ప్లస్ యాక్చువల్గా. ఓకే. నేర్చుకుంటూ వచ్చాను. ఇన్ని ఇయర్స్ పట్టింది యాక్చువల్గా. అంటే మ్యూజిక్ చేయాలని వచ్చాను, నాట్ ఓన్లీ మ్యూజిక్. యాక్చువల్ నేనే మ్యూజిక్ చేస్తానని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. నేను అనుకున్న దానికి యాక్చువల్గా నేను రీచ్ అవ్వాలనుకున్న దానికి ఈ లైఫ్ సరిపోదేమో అని అనిపించింది యాక్చువల్గా. ఇప్పుడు కాదు, నేను మ్యూజిక్ చేయక ముందు. ఓకే. ఒక డాన్సర్గా యాక్టర్గా ఇట్లాంటివన్నీ సరిపోదు అనుకున్నారా? అంటే ఈ లైఫ్ సరిపోదేమో, ఈ లైఫ్ టైం నాకు సరిపోదేమో నేను రీచ్ అవ్వాలనుకున్న దానికి అని చెప్పి నేను అనుకున్నా ఒక టైంలో, లైక్ కరోనాకి ముందు. ఆ తర్వాత కరోనా వచ్చింది కదా, అప్పుడు అందరూ ఎవరి కావాలి ఇంట్లో కూర్చున్నారు కదా, అప్పుడు వెలిగింది అనమాట. ఓకే, అంటే మ్యూజిక్ చేయాలంటే ఇప్పుడు ఏం చాలా చాలా పని ఉంటుంది యాక్చువల్గా. సో రీచ్ అవ్వాలి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని రీచ్ అవ్వాలి, ఊరికే అయితే ఎవరు చేయరు. ఓకే. సో మన ఆ టైంలో అన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే మా ఫాదర్ అంటే ఫైనాన్షియల్గా అయితే నేను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఓకే. మెయిన్గా మా ఫ్యామిలీ నుంచి మా ఫాదర్ నుంచి అస్సలు నేను వాళ్ళ నుంచి తీసుకోకూడదు అని చెప్పి, అంటే వాళ్ళని బర్డెన్ చేయకూడదు అని చెప్పి ఓకే నేను వాళ్ళని ఏమి ఈ ఫైనాన్షియల్ థింగ్స్ ఏమి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు అసలు. ఓకే. సో అందుకనే నేను కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా సరే గట్టి కొట్టేలాగే నేను అంత ప్రిపేర్ చేసుకుంటున్నాను మెల్లగా. స్టార్టింగ్ మీరు మాట్లాడేటప్పుడు యాజ్ ఏ నేను ఒక ఆల్బమ్ అనేది కూడా క్రియేట్ చేశాను, నియర్లీ ఒక 15 సాంగ్స్ వరకు ఉండేది అని చెప్పేసి. ఏంటంటే ఎలా సాధ్యమైంది బ్రో అసలు? ఒక పక్క డాన్సర్గా ఇవన్నీ చేస్తూ యాక్టింగ్ చేస్తూ మ్యూజిక్ అండ్ ఈ ఆల్బమ్ ప్రిపరేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా మేనేజ్ చేశారు ఇన్ని? అది యాక్చువల్గా ఎలా వచ్చిందంటే నేను మ్యూజిక్ చేసేద్దాం సాంగ్ చేసేద్దాం అనుకోలే ఫస్ట్ యాక్చువల్గా. ఫస్ట్ అంటే మైకేల్ జాక్సన్ లాగా అవ్వాలి అంటే అది అంత ఈజీ కాదు కదా యాక్చువల్గా, ఎవరికి అంత లైఫ్ టైం కూడా సరిపోదు యాక్చువల్గా. సో అలా అనుకున్నా ఫస్ట్, అమ్మో అయితే అవ్వలేదేమో, ఈ సాంగ్ ఒక సాంగ్ చేయాలంటే మరి నాకు అవుతుందో అవ్వదో అని చెప్పి అనుకునేవాడిని అప్పట్లో. తర్వాత లైక్ కరోనా టైంలో కొంచెం బాగా టైం దొరికింది యాక్చువల్గా. ఆ టైంలో జస్ట్ నేనే హమ్ చేసుకుంటూ మైకేల్ జాక్సన్ బిల్లీ జీన్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ హమ్ చేసుకుంటూ ఆ బీట్ ఉంటుంది కదా, జింగ్ టక్ జింగ్ టక్, అది జస్ట్ నేనేదో శాంపుల్గా నేనే వాయించి జస్ట్ నోట్తో వాయించి
అది రికార్డ్ చేసి జస్ట్ అలా అలా ఏదో ఒక సాంగ్ లాగా చేసేసుకున్నాను దాన్ని. ఓకే. ఇదేదో వచ్చిందిగా, బాగానే వచ్చింది కదా అని దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వాయిస్ అలా పాడుతూ అలాగా స్టార్ట్ చేస్తే ఒక ఒక ట్రాక్ వచ్చింది అలాగా. సో ఓకే, అర్థమైంది, ఇలా స్టార్ట్ చేయాలన్నమాట అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు. ఓకే, అప్పుడు సో టెక్నికల్గా ఆ మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ అంతా ఎలా కావాలి అని, ఎవరిని రీచ్ అవ్వాలి అని చెప్తే మా ఫ్రెండ్ అప్పుడు లక్ష్మణ్ అని చెప్పి ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. సో తన డిఓపి యాక్చువల్గా. సో తన ఎక్కడో జస్ట్ ఫేస్బుక్లోనే ఎక్కడో ర్యాండమ్గా చూసి ఇలా కాంటాక్ట్ పంపించారు అన్నమాట. ఆయన పేరు చారుకేశవ్, ఆయన పేరు. ఆయన వాయిస్తారు, ఆయన ఫుల్ అసలు మామూలుగా కాదు, ఆయన మంచి మ్యూజిషియన్. ఆయన వచ్చారన్నమాట. వచ్చి జస్ట్ బేసిక్ చెప్పారు నాకు. ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ ఎక్విప్మెంట్ అంతా నాతో కొనిపించి ఏం కావాలి ఏం చేయాలనేది ఆయన జస్ట్ నాకు బేసిక్ నేర్పించారు. అంటే ఆ టూల్, ఈ టూల్ దేనికి యూజ్ అవుద్ది, ఈ టూల్ దేనికి యూజ్ అవుద్ది అని చెప్పి నాకు చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత కూర్చున్నా అందులో. అదో ఏంటంటే ఇంకా అందులోనే ఉండిపోయా, ఇంకా 1 year ఇంకా అందులో ఉండిపోయా, ఇంకా కూర్చుని ఇంకా నేనే ఓకే మొత్తం సాంగ్ మొత్తం అన్నీ చూసుకుంటూ వెతుక్కుంటూ తవ్వుకుంటూ ఇంకా అలా ఫస్ట్ సాంగ్ చేసేసా. ఒక సాంగ్ చేసేసా, మ్యాన్ ఆఫ్ మూన్ అని చెప్పి. ఓకే. యాక్చువల్గా ఆల్బమ్ పేరు మ్యాన్ ఆఫ్ మూన్. నేను ఫస్ట్ అనుకున్నా, ఒకటే సాంగ్ అనుకున్నా ఫస్ట్, ఒక సాంగ్ చేస్తే చాలా ఈ జీవితానికి అనుకున్నా ఫస్ట్. చేసేసా, సాంగ్ చేసా. ఆయనకి వినిపించిన తర్వాత ఇలా కూర్చున్నారు, జస్ట్ వినిపిద్దామని చెప్పి రండి ఒకసారి కూర్చుంది, నేను చేసిన పాట విందిరి కానీ అంటే ఇలా కూర్చున్నారు. జస్ట్ ఇలా కూర్చుని సాంగ్ పెట్టగానే, హే ఏంటి నువ్వే చేసావు ఇది, నేను ఏం చెప్పలేదు కదా నీకు, ఎలా చేస్తావు ఈ సాంగ్ అని చెప్పి ఆయన షాక్ అయ్యారు ఆయన. అంటే యాక్చువల్లీ నేనే నమ్మలేదు, యాక్చువల్గా నేనే నమ్ముకోలేదు, యాక్చువల్లీ నేనే చేసింది ఇదంతా అని చెప్పి ఆ సాంగ్. సో ఆయన అలా షాక్ అయ్యారు అనమాట. ఆ తర్వాత అనిపించింది ఇంకా ఆల్బమ్ ఈ సాంగ్ చేశా కదా, ఇంకా చేయొచ్చు నేను, అయితే ఈ లైఫ్లోనే చేయొచ్చు అయితే నేను అని చెప్పి నాకు అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే, ఆటోమేటిక్గా ఓకే లైఫ్ టైం సరిపోదు అనుకున్నా, కానీ ఈ లైఫ్లోనే చేసేయచ్చు నేను అనుకున్నది అని చెప్పి అప్పుడు స్ట్రాంగ్గా ఒక సాంగ్ పై సాంగ్, ఒక సాంగ్ తర్వాత సాంగ్ అలా 15 songs చేసేసా. ఓకే. ఒక సాంగే కష్టం అనుకున్నప్పుడు అలాంటిది 15 songs చేసేసాను. అలాగా 15 songs చేసిన తర్వాత దాన్ని 2 albums కింద డివైడ్ చేశా. ఓకే. మ్యాన్ ఆఫ్ మూన్ అని ఒకటి ఆల్బమ్, ఒకటి అవాన్స్ కైస్ ఒరిజినల్స్ అని చెప్పి అనమాట. అలా రిలీజ్ చేసా, ఆడియోస్ అన్ని రిలీజ్ చేసా వితౌట్ వీడియో. ఫస్ట్ ఓన్లీ ఆడియోస్ అన్ని, అంటే ఇది చేశాను అని చెప్పి సో తెలియాలిగా ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఆడియోస్ అన్ని రిలీజ్ చేసా, తర్వాత వాటిని వీడియో చేసి రిలీజ్ చేసి సక్సెస్ చేసి లైవ్ కాన్సర్ట్స్ చేయాలని చెప్పి, అంటే నాట్ ఓన్లీ ఒరిజినల్ సాంగ్సే కాదు, అలా మూవీ సాంగ్స్తో కూడా లైవ్ బ్యాండ్ టీమ్తో పెద్ద లైవ్ షోస్ చేయాలని చెప్పి, దాని త్రూ వచ్చిన రెవెన్యూతో అట్లీస్ట్ రోజుకి 500 మందికి భోజనం పెట్టేలాగా మనం ఉండాలి అని చెప్పి గట్టిగా అనుకుంటున్నా. అంటే ఓన్లీ నా కోసం కాదు, యాక్చువల్గా వచ్చిన దాన్ని హెల్ప్ చేయాలని చెప్పి, అట్లీస్ట్ అన్నం పెట్టాలి లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి అదే ఉంది యాక్చువల్గా. మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే వచ్చాను ఇక్కడికి. మరి ఆయన ఏం చేశాడో మీకు తెలుసు యాక్చువల్గా. అంటే చాలామంది నెగిటివ్ వైపు చూస్తారు ఆయన్ని, బట్ నేను ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి, అవి ఎవరికి కనపడవు, చాలా మంది తెలియదు కూడా యాక్చువల్గా. అంటే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో చూసిన దాంట్లో అందులో కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ ఉన్న అవైలబిలిటీ అంట. మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్స్తో కూడా మీరైతే ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పారు కదా. అయితే చాలామంది కొరియోగ్రాఫర్స్ కూడా ఏమంటుంటారంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అయినా కానీ ముందు ఆ జర్నీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, నేను అందరికీ కష్టపడుతూ ఉంటారు చాలామంది, సో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, సో దీని ద్వారా వచ్చింది కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు ఇలా అంటూ ఉంటారు? ఎందుకంటే యాక్చువల్గా అలా అన్నారు అంటే వాళ్ళు కూడా అలాంటి ట్రబుల్స్ అంటే లైక్ చూసిన వాళ్ళు కూడా వాళ్ళు అలా కష్టపడి వాళ్ళు కూడా ఆకలి వీళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు కూడా, నాకు యాక్చువల్గా అందరినీ రోజు చూస్తూ ఉంటారు రోడ్డు మీద ఆకలితో కూర్చున్న వాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు ఉంటారు, చాలా ముసలి వాళ్ళు కూడా పాపం చూసి నాకు చాలా జాలేస్తుంది యాక్చువల్గా ఆకలితో ఉన్న వాళ్ళకి. ఆ టైంలో ఏదో పెడదాం అనుకుంటా చేస్తాం అనుకుంటా, ఆ టైంలో మన చేతిలో ఏముండవు చేయడానికి, లేదు ఏదో చేయాలి గట్టిగా అనుకున్నదే చేసి అందులో సక్సెస్ అయ్యి వచ్చిన దాంతో అట్లీస్ట్ వీళ్ళకి భోజనం పెట్టి మంచిగా ఆకలి తీస్తూ, అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఎందుకంటే డౌన్ నుంచి వచ్చిన వాళ్ళం కదా, ప్రతిదీ అన్నీ చూసాం, రూట్స్ నుంచి చూసుకుంటూ అన్నీ ఎవరెవరు ఎలా ఉంటారు అనేది, ఎలా ఆకలితో వస్తారు,
ఎలా చేయాలనుకుంటారు, వాళ్ళు చేయలేరు. కానీ ఏదో చేద్దాం అనుకుంటారు, వాళ్ళు చేయలేరు. వాళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళు ఉండరు, ఇది చేయి అది చేయి అని చెప్పి చాలామంది. కొంతమంది డబ్బులు అంటే వాళ్ళ అపిరెన్స్ చూసేసి వాళ్ళు దూరంగా పెట్టేస్తారు. వాళ్ళకి ఆ బట్టలు కొనుక్కోవడం కూడా ఉండవు, డబ్బులు ఉండవు. అలా చాలామంది అంటే కొంచెం ఆల్రెడీ డబ్బులు వచ్చిన తర్వాత చేస్తున్నారా లేదా అని చూడాలి యాక్చువల్గా. అండ్ ముందు అందరూ కౌరులు చెప్తారు, ఫస్ట్ ఇది చేస్తా అది చేస్తా అని అంటూ చాలామంది కౌరులు చెప్తారు. అలాగే వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదని తెలుస్తుంది యాక్చువల్గా. ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఫేమ్ అండ్ నేమ్ మనీ అనేది సంపాదించుకున్న తర్వాత సో దాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటారు. కాకపోతే ఇలా పంచాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. మీరు అలా పంచడానికి గల ద రీజన్ ఏంటి మెయిన్గా? అది కూడా ఎంజే ఇన్స్పిరేషనేనా? ఎంజే అని కాదు, పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి నాకు అదే ఉండేది యాక్చువల్గా. ఎవరిని చూసినా బయట అడుక్కునే వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే, ఆకలితో ఉన్నవాళ్ళు చూసి నాకు చాలా లోపల చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఏదో చేయాలనిపిస్తుంది, వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటా. అప్పుడు నా చేతిలో ఏముండవు, నా పర్సులో డబ్బులు ఉండవు ఆ టైంలో ఇవ్వాలంటే. బట్ కాకపోతే ఉన్నప్పుడు మాత్రం నా పర్సులో 100 ఉన్నా 200 ఉన్నా 500 ఉన్నా ఎంత ఉంటే అంత ఇచ్చేస్తా. నేను చూసుకోను మళ్ళీ తర్వాత అది ఎంత ఉంది అని చెప్పి చూసుకోను. నేను తర్వాత మళ్ళీ ఎలాగో నేను సంపాదించుకుంటాలే అని చెప్పి నమ్మకంతో ఉంటాను నేను. పర్లేదు నాకు మళ్ళీ నేను సంపాదించుకుంటాలే అని చెప్పి అలా ఇచ్చేస్తా. అంటే మెయిన్గా ఓన్లీ నా కోసమే నేను సంపాదించుకుని ఎంజాయ్ చేద్దామని అయితే నాకు లేదు. నాకు అనిపిస్తుంది, నేను యాక్చువల్గా ఈవెన్ మెడిటేటివ్ యాక్చువల్లీ. నేను మెడిటేషన్ చేస్తాను టైంలో నాకు ఎప్పుడో, అంటే ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా. అంటే అలవాటైంది యాక్చువల్గా. మెడిటేషన్ అనేది కూడా ఎవరో చెప్తే కూడా నేను స్టార్ట్ చేయలేదు, నాకు నేనుగా అనిపించింది. నాకు చెయ్యాలి అని చెప్పి అనిపించిన తర్వాత ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది లోపల. నువ్వు అసలు ఎందుకు, నీ పర్పస్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వేం చేయాలనుకున్నావు, అన్ని మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అంటే ఓన్లీ నా కోసమే కాదు యాక్చువల్గా వచ్చింది, సంథింగ్ ఏదో చేయాలని వచ్చాను. అంటే ఏదో ఊరికే డబ్బుల కోసం అయితే కాదు, ఓన్లీ మనీ కోసం అయితే కాదు, సంథింగ్ ఒక పర్పస్ అయితే ఉంది. అది నాకు మైండ్లో ఎప్పుడు నేను మెడిటేషన్ చేసినప్పుడు కూడా, ఎప్పుడైనా నేను ఆలోచించినప్పుడు థాట్ ప్రాసెస్లో రన్ అవుతూ ఉంటుంది. ఇది చేయడానికి నువ్వు వచ్చావు, ఒక పర్పస్ ఉంది, నువ్వు వచ్చింది చాలా పెద్దది, అది చాలా పెద్ద బాధ్యత ఉంది. అది ఓన్లీ ఒక ఫ్యామిలీకో లేకపోతే నీ పిల్లలకో వాళ్ళ పిల్లలకో కాదు, పెద్ద మొత్తంలో చేయాల్సింది ఉంది అని చెప్పి మైండ్లో ఎప్పుడు కొడుతూ ఉంటుంది. అదే నన్ను ఇప్పటికీ ఇలా నిలబెడుతుంది అనిపిస్తుంది నాకు. కమింగ్ టు యువర్ యాక్టింగ్ కెరియర్, సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయిందని కూడా మీరే చెప్పారు. రీసెంట్గా రిలీజ్ అయిన మరి హాట్స్టార్లో ఎక్స్పోజ్డ్ దానిలో కూడా చేశారు కదా. ఇది బ్రో ఎలా వచ్చింది ఏంటి మళ్ళీ దానిలో? అందులో వచ్చి అప్పుడు ఆ టైంలో జస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా, 1 year 2 years అయింది. అప్పుడు ఇంకా లాంగ్ హెయిర్, ఇక్కడ దాకా ఉంది హెయిర్. అప్పుడు ఇంతవరకా? ఇక్కడ వరకు ఉండేది హెయిర్, అలా టై చేసి ఇలాగా ఉండేది యాక్చువల్గా. ఆ లుక్ చూసి యాక్చువల్గా అందులో లైక్ ప్లే బాయ్ క్యారెక్టర్ కావాలన్నమాట. యాక్చువల్గా ప్లే బాయ్ లాగా ఉండాలి యాక్చువల్గా, అలాగే కొంచెం నెగిటివ్ లుక్ కూడా ఉండాలి. సో అందుకే అప్పుడు ఆ క్యారెక్టరేషన్ అప్పట్లో అనుకోకుండా నేను పెంచా, హెయిర్ ఫుల్ పెంచేసా. లైక్ మైకేల్ జాక్సన్ లాగా హెయిర్ పెంచేసి లైవ్ కాన్సర్ట్స్లో ఎగరేద్దాం చుట్టూ అని చెప్పి పెంచాను. ఆ టైంలో ఎక్స్పోజ్ వెబ్ సిరీస్ ఆడిషన్స్కి పిలిచి లుక్ చూసి అలాగే ఆడిషన్ చేసేసి వెంటనే ఓకే చేశారు. కరెక్ట్గా సెట్ అయ్యాడు క్యారెక్టరేషన్కి మనోడు అని చెప్పి, క్రిష్ అని చెప్పి. అందులో నా పేరు కూడా క్రిష్ అనమాట. సో కొంచెం మంచి ప్లే బాయ్ క్యారెక్టర్ అది. సో అలా సెట్ అయింది ఎక్స్పోజ్డ్ వెబ్ సిరీస్లో నా క్యారెక్టర్ అది. మరి ఏంటి జుట్టు ఎలా మెయింటైన్ చేశారు అంత జుట్టుని? అది ఇన్ఫాక్ట్ మీరు చెప్పడం అంటే ఇంతవరకు అంటే అమ్మో లేడీసే ఇప్పటి వరకు అంటే ఇంతవరకు అంటే ఏముంది ఇంత అని చెప్పేసి చేయించుకుంటున్నారు. పెంచే టైంలో పాపం చాలా మంది అమ్మాయిలు కూడా చూసి జలస్ ఫీల్ అయ్యేవారు. నాకు కూడా హెయిర్ ఇలా లేదు, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, నాకు చాలా జలస్గా ఉంది అని చెప్పి చాలా మంది అమ్మాయిలు అప్పుడు. కానీ ఆ తర్వాత నేనే మళ్ళీ కట్ చేయించా, మళ్ళీ లుక్ మారుద్దాం అని చెప్పి. మళ్ళీ అదే లుక్తో ఉంటే కొంచెం నెగిటివ్ లుక్ కనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ లుక్. అంటే ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది. రైట్, ఆర్టిస్ట్గా యాక్టర్ ఒకే లుక్లో ఉంటే బోర్ కొడతారు, ఆడియన్స్ కూడా బోర్ కొడతారు. సో అందుకే మళ్ళీ చేంజ్ చేశా. అప్పట్లో మేఘమాల సీరియల్ అప్పుడు నేను ఎలా ఉండేవాడినో లుక్ కొంచెం పాజిటివ్ లుక్తో మళ్ళీ హెయిర్ కట్ చేంజ్ అయ్యి మళ్ళీ ఈ నా ఓల్డ్ లుక్ వచ్చేసా మళ్ళీ ఇప్పుడు. అండ్ ఇన్నాళ్ళు మీ కెరియర్లో మీరు చేసింది కేవలం ఒకే ఒక సీరియల్, అది కూడా ఆర్కా వాళ్ళ మేఘమాల సీరియల్. ఏంటి అది, అందులో సీరియల్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే సీరియల్ అసలు నేను సీరియల్ చేద్దామని అనుకోలే యాక్చువల్గా. సీరియల్సే చేయకూడదు అనుకున్నాను యాక్చువల్గా. అప్పట్లో బాహుబలి ప్రొడ్యూసర్స్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అన్నమాట,
కాల్ వచ్చినా నేను సీరియల్స్ చేయనండి అని చెప్పా అప్పుడు. లేదు బాబు ఒకసారి రండి, ఒకసారి మీకు స్టోరీ చెప్తాం, మీకు కాన్సెప్ట్ నచ్చి మీకు క్యారెక్టర్ నచ్చితే చేయొచ్చు మీరు అని చెప్తే వెళ్ళా. ఆడిషన్ అది చేశారన్నమాట. ఆడిషన్ చేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చేసాను అనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది కూడా నార్త్ ఇండియన్ లుక్ వాళ్ళకి కావాలి యాక్చువల్గా. నేను నార్త్ ఇండియన్గా ఉంటాను కాబట్టి అది కంప్లీట్గా ఇంకా నా వైపు వచ్చేసింది రూట్ అది. ఓకే, ఆ క్యారెక్టర్ అన్నమాట. ఆడిషన్ చేసి ఓకే చేశారు ఇంకా ఫైనల్గా మేఘమాల. అండ్ సీరియల్స్ ఎందుకంటే సీరియల్స్ చేయకూడదు అనుకున్నా యాక్చువల్గా. అంటే సీరియల్ యాక్టర్ అని చెప్పి స్టాంప్ పడకూడదు అని చెప్పి నేను, అంటే ఓన్లీ మనీ పరంగా సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, కాకపోతే నా పర్పస్ వేరే యాక్చువల్గా. నేను వచ్చింది వేరే. ఓకే, మళ్ళీ సీరియల్స్లో మళ్ళీ పొద్దున్న వెళ్ళి నైట్ వస్తాం మళ్ళీ అదే పని ఇంకా రోజు. అంటే లైక్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టే ఇంకా అదే ఫ్లోట్లో ఒకటే ఫ్లోలో సెటిల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. లెవెల్ ఒకటే గ్రాఫ్లో వెళ్ళిపోద్ది ఇంకా లైఫ్. ఎందుకంటే డబ్బులు కావాలి, సంపాదించుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడో అది చేసేవాడిని ఎప్పుడో. ఓన్లీ సీరియల్స్లో సెటిల్ అయిపోయేవాడిని. బట్ కాకపోతే ఆ ఒక్క సీరియల్ అది కూడా ఎందుకు ఒప్పుకున్నానంటే ఆ సీరియల్లో క్యారెక్టర్ నచ్చింది నాకు యాక్చువల్గా. ఆ స్టోరీ కూడా నచ్చింది. ఆ సీరియల్ రియల్గా కూడా అందులో హీరో అనమాట. అందులో మూవీ హీరో. సో ఆ కమాండింగ్ ఉండేది అందులో, ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి సీరియల్ మొత్తం నా చుట్టూ తిరుగుతుంది, నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది సీరియల్ మొత్తం. ఎన్నాళ్ళు చేశారు సీరియల్? అది వచ్చి 9 months. 9 months చేశారా? చాలా అనుకోకుండా అది చాలా ఎర్లీగా ఫినిష్ చేయాల్సి వచ్చింది అది సీరియల్. కానీ షార్ట్ అండ్ స్వీట్ సీరియల్. అంటే ఎందుకని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టర్గా మీరైతే ట్రై చేయకుండా ఇలా మ్యూజిక్ అని కానీ సో ఇలా ఎందుకు అని అనుకుంటున్నాను? అంటే యాక్టింగ్ అనేది నేను కావాలనుకుని వచ్చింది కాదు యాక్చువల్గా. యాక్టింగ్ వైజ్ యాక్టింగ్ ఆఫర్ వచ్చింది, అది ఇచ్చిన అవకాశం కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఓకే, సో అవకాశం వచ్చినప్పుడు మనం డెఫినెట్గా దాన్ని చేసి తీరాలి. అంటే నేను అనుకున్న దానికి మేబీ ఇది కూడా ఒక ప్లస్ అవ్వచ్చేమో. నేను చేయాలనుకునే దానికి ఇది కూడా ఒక అవకాశం ఏమో అని చెప్పి నేను అనుకున్నా. ఓకే, ఇవన్నీ రూట్స్. అంటే మనం ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి తెలుస్తాడు కదా. సో అరే నువ్వు చేయాలనుకున్నది అవ్వాలంటే ఇవన్నీ చేయాలరా అని చెప్పి మైండ్లో కొడుతూ ఉంటుంది. ఓకే, ఇది కూడా చేయాలేమో అని చెప్పి అలా చేసుకుంటూ వచ్చా. మేబీ ప్లస్ అయ్యింది యాక్చువల్గా అది ఒక రకంగా. అంటే మరీ ఫేమస్మైనది కాకుండా అట్లీస్ట్ కొద్ది గొప్ప సో గుర్తుపట్టేలాగా సెలబ్రిటీ రేంజ్లో వచ్చాం కదా, కనీసం గుర్తుపట్టేలా ఉన్నారు యాక్చువల్గా. అన్వేష్కి గోల్ ఏంటి అసలు? అన్వేష్ గోల్ లైక్ పాప్ స్టార్గా అవ్వాలని చెప్పి. ఓకే, సూపర్ స్టార్. ఎలా మ్యూజికల్ పరంగానా లేకపోతే మ్యూజిక్ పరంగానా? అలా మ్యూజికల్ పరంగా అట్లా పాప్ సింగర్గా పాప్ స్టార్గా అవ్వాలని చెప్పి నాకు. మరి మీరైతే ఆల్బమ్ క్రియేట్ చేశారు, కాకపోతే ఒక్క సాంగ్ కూడా ఇప్పటివరకు పాడలేదు. ఒక్క సాంగ్ రిలీజ్ చేశారు, బట్ మీ నోట్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఆల్బమ్లో సాంగ్ జనరల్ మూవీ సాంగ్? నో, మీ ఆల్బమ్లో సాంగ్ పాడండి. అందులో అన్ని కేటగిరీస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, లైక్ సో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ లాగా ఒక సాంగ్ ఉంటుంది, అండ్ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, సో టీజింగ్ సాంగ్ ఉంటుంది, అలాగే మోటివేషన్ సాంగ్ ఉంటుంది. ఓకే, అన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్. అంటే ఒకేసారి మొత్తం అన్ని సో రిఫరెన్స్లు తీసుకుని అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ అన్ని రిలీజ్ చేశాను అనమాట, ఆడియోస్ అన్ని. తర్వాత వీడియోస్ చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు వెంటనే చేయాలంటే మళ్ళీ అంత బడ్జెట్తో కూడిన వ్యవహారం, అది కొంచెం టైం పడుతుంది. లేట్ అయినా సరే డెఫినెట్గా గట్టిగా చేస్తాం. ఓకే, సరే ఒక సాంగ్ పాడతారా? అంటే ఆల్బమ్లో సాంగ్ పాడాలా? ఆల్బమ్లో సాంగ్ పాడితే వెంటనే అంటే వీడియోతో చూస్తే యాక్చువల్గా నచ్చుద్ది జనాలకి. ఓకే, సరే మీకు నచ్చిన సాంగ్ వేరేది ఏదైనా పాడండి. అంటే అందరికి ఫస్ట్ తెలిసిన సాంగ్. మన ఆల్బమ్ సాంగ్ అంటే వెంటనే అందరికి తెలీదు ఆడియన్స్కి. సో ఫస్ట్ ఏమైనా మూవీ సాంగ్ పాడతాను. ఓకే, మన ఆల్బమ్ సాంగ్ ఎలాగో వీడియో చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ చూస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అవుద్ది. ఓకే, ఓన్లీ ఆడియో వినాలంటే మనం ఏమి మెగాస్టార్ చిరంజీవి కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. చిన్నగా బేసిక్గా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే, తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదుగుదాం ఒకేసారి కాకుండా. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. తొందరగా మీ సాంగ్ కూడా రిలీజ్ చేయండి ఆ వీడియోతో పాటు, వీఆర్ వెయిటింగ్. ఫస్ట్ అయితే ఆ సాంగ్ నేను చేసిన ఆల్బమ్స్లో ఫస్ట్ అయితే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్తో వద్దాం అనుకుంటున్నా. అందులో అన్ని కేటగిరీస్ చేశాను. ఓకే, అందులో కొంచెం మోటివేషన్ సాంగ్ అనమాట అది. అది జస్ట్ ఒక 2 lines పాడతాను. లైక్ యూత్కి కొంచెం మంచి మోటివేషన్ సాంగ్ అది. ఓకే, వీడియో చేసిన తర్వాత ఇంకా బాగా నచ్చుద్ది యాక్చువల్గా. అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, ప్రస్తుతానికి వినండి, కొంచెం షూర్. ఇబ్బందిగా ఉన్నా సరే పర్లేదు. మీరు ఎప్పుడెప్పుడు పాడతారా అని నేను వెయిట్ చేస్తున్నా. పాడండి పాడండి అని. ఓకే. ఆశలే ఊహలై ఊహలే కోరికై అవధులే లేని మనసు పలుకుతోందిలా, నిన్న కాదు రేపు కాదు నేటికున్న విలువనే చాటి చెప్పమంటూ తరుముతోందిలా, వరదలా పొంగుతున్న కుర్రఈడు జోరుకే ఆనకట్ట వెయ్యుటే సాధ్యమవునా, బౌన భాండమందున అందమైన రంగులే చూసి వెళ్ళమంటూ జన్మ వేడనే, ఆశలే ఊహలై ఊహలే కోరికై అవధులే లేని మనసు పలుకుతోందిలా, నిన్న కాదు రేపు కాదు నేటికున్న విలువనే చాటి చెప్పమంటూ తరుముతోందిలా. బాగుంది బ్రో, మంచి ఆ లిరిక్స్కి కూడా మంచి అర్థం ఉండేలా ఉందన్నమాట. చాలా డీప్గా యా, లిరిక్స్, డీప్ థింకింగ్. అండ్ మీ విషయానికి వచ్చేటప్పటికి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, అండ్ దాంతోపాటు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. బిగ్ బాస్ అవకాశం ఏం రాలేదా? అవకాశం రాలేదా? నేను బిగ్ బాస్ అసలు చూడను కూడా చూడను యాక్చువల్గా అందులో పార్టిసిపేట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకు బ్రో? నాకు యాక్చువల్గా ఆ ప్రోగ్రామే నచ్చదు నాకు యాక్చువల్గా. ఓకే, అసలు అంటే నేను చేయాలనుకున్నది వేరే కదా యాక్చువల్గా. ఆ షో చూసే వాళ్ళకి, అందులో చేసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే అది మేబీ ఆ ఫేమ్ కోసం మనీ కోసం చేసుకోవచ్చు. బట్ కాకపోతే నాకు ఆ షో చూసే వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు, ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు అసలు, వాళ్ళ పని పాట లేకుండా కూర్చొని ఎంత టైం వేస్ట్ చేస్తారని చెప్పి నేను తిడతాను ఇంట్లో. ఆ షో ఎందుకు చూస్తున్నారు అసలు మీరు? ఆ షో వేరే పని చేసుకోవచ్చు కదా, వేరే పని లేదా అని చెప్పి తిడుతూ ఉంటాను. అంటే చాలామంది ఆ ఫేమ్ కోసం చేస్తారు యాక్చువల్గా, డబ్బుల కోసం చేస్తారు. కానీ నాకు అసలు ఆ షో చేయడం ఇష్టం లేదు. నాకు అసలు ఆ షో ఎప్పుడైనా వచ్చిందా అవకాశం? ఏమైనా ఎవరైనా అడగలేదు, రావాలని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, పిచ్చ క్లారిటీగా ఉన్నారు, క్లారిటీతో ఉన్నాను. ఓకే, ఉన్న బరువు పోగొట్టుకోవడం ఎందుకు వెళ్ళి మళ్ళీ. ఎంత పెద్ద మాట బ్రో. ఎందుకు చెప్పు, ఉన్న స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కొన్ని. ఓకే, దానికి దీనికి కక్కుతుపడి ఏ పడతాయి చేసేస్తే బాగోదు. కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఆ స్టాండర్డ్స్లో వెళ్ళాలి. మళ్ళీ అయ్యో వస్తాయి అవకాశాలు వస్తాయి పిచ్చి పిచ్చి అన్నీ చేసేయకూడదు ఇంకా. అండ్ మీ ఈ డి సీజన్లోనే ఇప్పుడు సెలబ్రిటీ స్పెషల్ 2లో సో వేరే పార్టిసిపెంట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఎలా ఉన్నింది, ఆ జర్నీ కానీ ఎలా ఉంది? అప్పుడు ఇంకా కాంపిటేటివ్గా ఉంటుంది. ఇంకా కాంపిటేటివ్ బ్రో అని చెప్పి అంటారు, కానీ ఒక పక్క ఏం చేస్తాడు అని చెప్పి ఇలా చూస్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ అన్న బ్రో చేస్తున్నారు, గట్టిగా చేసేస్తున్నారు, అయితే గట్టి కాంపిటేషన్ ఇస్తారని చెప్పి అంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఒక పక్కన లోపల పక్క బ్రో అని చెప్పి హక్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఒక పక్క టెన్షన్ ఉంటుంది, గట్టిగా చేసేస్తున్నాడు వీడు అని చెప్పి. సో అందరూ ర్యాపో అయితే బాగుండేది యాక్చువల్గా, ఫుల్ కామెడీ అనమాట. అంటే ఇంకొకటి కూడా మన పూరి జగన్నాథ్ గారి స్పెషల్స్ చేశారు చూసారా, అంటే రవితేజ గారి స్టెప్ కానీ అన్నీ సూపర్గా అనిపించింది. ఆ సింక్ చేస్తూ ఆ స్పెషల్ రౌండ్లో మాత్రం చాలా బాగా చేశారు. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది యాక్చువల్, ఆ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. ఇంప్రెస్డ్ అనమాట అందరూ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు కదా, అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. యాక్చువల్ లైవ్లో కూర్చొని చూసేవాళ్ళు అయితే అసలు ఫుల్ అరుపులు ఆ రోజు. అందరికంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు శేఖర్ మాస్టర్ బాగా ఎంజాయ్ చేశారు. శేఖర్ మాస్టర్ పక్కన నందు, గణేష్ మాస్టర్, అందరూ మెయిన్గా డైరెక్టర్, ఆయన అరుపులు మైక్లో. ఓకే, ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చూస్తూ అనమాట. ఇంకా అలా అంటే పూరి జగన్నాథ్ గారి సినిమాలో హీరోలాగే ఉన్నాడు యాక్చువల్గా అని చెప్పి ఆ రోజు కామెంట్స్ ఆ రోజు. ఓకే, సో అలా పర్ఫామ్ చేసామనుకోండి, మనం కూడా బెస్ట్ ఇవ్వాలి కదా మరి. అలా కనిపించాలంటే మరి అలాగా చేయాలి మరి. సో హ్యాపీ. ఓకే, ఆడియన్స్కి నచ్చింది మెయిన్గా. ఆడియన్స్కి మెయిన్ బాగా నచ్చింది కాబట్టి అది మీకు ఫుల్ హ్యాపీ. అది వాళ్ళకి నచ్చడమే కావాలి యాక్చువల్గా, మనకు నచ్చడం కాదు, వాళ్ళకి నచ్చాలి. సో అది నచ్చింది కాబట్టి ఫుల్ హ్యాపీ. మీరు తెలుగు మైకేల్ జాక్సన్ అవుదాం అనుకుంటున్నారు కదా? తెలుగు మైకేల్ జాక్సన్ అవ్వాలనుకోవట్లేదు, మైకేల్ జాక్సన్ లాగా చేయాలనుకుంటున్నాను. అదే మైకేల్ జాక్సన్ లాగానే కదా బ్రో. తెలుగు మైకేల్ జాక్సన్ కాదు, నాట్ ఓన్లీ తెలుగు, నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా. ఇంటర్నేషనల్గా అయితే మైకేల్ జాక్సన్ ఆల్రెడీ ఉన్నారు,
టాలీవుడ్ అయితే టాలీవుడ్ మైకేల్ జాక్సన్ ఆల్రెడీ చాలామంది ఉన్నారు యాక్చువల్గా మైకేల్ జాక్సన్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కాకపోతే స్పెషల్గా మైకేల్ జాక్సన్ బాడీ లాంగ్వేజ్ నాది యాక్చువల్గా. ఓకే, నేను ట్యూన్ చేసుకున్నా. కాకపోతే మైకేల్ జాక్సన్ తెలియక ముందు, నా చిన్నప్పుడు మైకేల్ జాక్సన్ తెలియక ముందు మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ నాది యాక్చువల్గా. సో చూసి నా స్టెప్స్ కానీ మొత్తం టోటల్ అన్ని నేను ట్యూన్ చేసుకున్నా బాడీ లాంగ్వేజ్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారిది. తర్వాత మైకేల్ జాక్సన్ తెలిసిన తర్వాత మా ఫాదర్ ద్వారా తెలిసింది మైకేల్ జాక్సన్ ఎవరు ఏంటి అనేది. ఎంజే సీడీ ఇచ్చారు నాకు, మైకేల్ జాక్సన్ సీడీ తెచ్చి ఇచ్చిన తర్వాత అప్పుడు తెలిసాడు మైకేల్ జాక్సన్ నాకు ఎవరు అనేది నా చిన్నప్పుడు. అప్పటి నుంచి నా గోల్ మారిపోయింది, ఇంకా కంప్లీట్ బియాండ్గా వెళ్ళిపోయింది ఇంకా. ఓకే, ఒక ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి సర్వైవ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ బ్రో. అండ్ ఫైనాన్షియల్ పరంగా సెటిల్డేనా? ఫైనాన్షియల్ పరంగా సెటిల్ కాదు కానీ ఓకే, చేయాలనుకున్న ఏదైతే ఉందో దానికి ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం కదా, అందులో సెటిల్ అయ్యా. ఓకే, సో ఫైనాన్షియల్గా కాదు, బేసిక్గా అంటే మనం సర్వైవ్ అవ్వగలిగేలాగా ఉన్నాను ప్రెసెంట్. నేను చేయాలనుకునే దానికి ఏదైతే కావాలో టూల్స్ కావాలో అవన్నీ పెట్టుకున్నా రెడీగా. కాకపోతే ఒక పుష్ ఎవరన్నా ఇస్తే కొంచెం మనకి మనం ఎక్కడికో వెళ్ళొచ్చు ఇంకా. అంటే చేయాలనుకునే త్వరగా రీచ్ అవ్వచ్చు, త్వరగా రీచ్ అవ్వచ్చు. అంటే ఫైనాన్షియల్గా కానీ చిన్న చిన్న ఉంటాయి కదా సపోర్టింగ్, అవి ఉంటే ఇంకా ఎక్కడికో రీచ్ అవ్వచ్చు. అంటే నా కోసం కాదు, అందరి కోసం. ఓకే, అంటే ఇంతకుముందు డాన్స్ స్టూడియో ఉండేది, ఇప్పుడైతే కంప్లీట్ ఒక స్టూడియోస్ లాగా ప్రిపేర్ చేశారు కదా, ఏంటి? ఇంతకుముందు ఓన్లీ అన్వేష్ డాన్స్ అకాడమీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అవాన్ స్టూడియోస్ అని చెప్పి టోటల్ అన్ని డాన్స్ కానీ ఫిట్నెస్ క్లాసెస్ కానీ ఎడిటింగ్ కానీ ఆడియో వీడియో యాక్టింగ్ టోటల్ అన్ని షూట్స్ అన్నీ చేసుకునేలాగా అనమాట. అంటే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉంటారు, డాన్సర్ అవుదామని యాక్టర్ అవుదామని చెప్పి, వాళ్ళకి అట్లీస్ట్ నేర్పించి ఒక రూట్ చూపించాలని చెప్పి, అట్లీస్ట్ వాళ్ళ డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా అలా లేకుండా వచ్చినాను నేను కూడా. సో అలా కంప్లీట్ కమర్షియల్గా కాకుండా వాళ్ళకి వాళ్ళ స్తోమతను బట్టి చూసి, వాళ్ళ స్తోమతను చూసి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసి దాన్ని బట్టి వాళ్ళని సో హెల్ప్ చేద్దామని చెప్పి, ఈవెన్ ఫ్రీగా చేయడానికి కూడా నేను రెడీ. బట్ కాకపోతే ఈవెన్ మనం ఎదుటివాడు పెట్టాలంటే మన ప్లేట్లో ఉండాలి కదా కనీసం, రైట్ కదా, అది కరెక్టే. సో అది మన నింపుకోవడం కోసం ట్రై చేస్తున్నా, నింపుకుని పెడదామని చెప్పి నా వంతు నేను కష్టపడుతున్నా అక్కడ. మార్నింగ్ టు ఈవినింగ్ నేనే ఒక 10 hours నేనే నుంచి క్లాసెస్ నేనే చెప్తున్నా క్లాసెస్. ఎనీవేస్, అండ్ మీరు వెళ్తున్న వే అయితే కొంచెం డిఫికల్ట్ వే అయినా కానీ, సో మీకు పుష్ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతారని అర్థమవుతుంది. అండ్ తొందరలో మీ గోల్ రీచ్ అవ్వాలని కూడా కోరుకున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మైకేల్ జాక్సన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.